సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశం తమ పాలనలో వెలిగిపోతోంది అంటూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఆయన ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఈ రకంగా వాళ్ళ ఆనందాల్లో మునిగి తేలుతున్నారు. కానీ ప్రజలు, కార్మికులు, రిటైర్ అయిన పెన్షనర్లు వీళ్ళ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఒకప్పుడు కార్మికుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడడం మొదటి ఎజెండాగా పాలకులకు ఉండేది. ఇప్పుడు కనీసం ఆఖరి ఎజెండాగా కూడా లేదు. ఎప్పుడో అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో ఆయన హామీ ఇచ్చారు, కనీస పెన్షన్ ఈపీఎఫ్ పెన్షనర్లు ఈపీఎఫ్ 95 ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో వర్తించేటువంటి పెన్షన్ విధానం, వాళ్ళ కనీస పెన్షన్ మేము 3000 ఇస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. వారు అధికారంలోకి వచ్చి వాజ్పేయి ప్రభుత్వం టైంలో అమలు జరుపుతారనుకుంటే అప్పుడు జరపలేదు. గత 10 ఏళ్లుగా మోడీ పరిపాలనలో కూడా దాని అమలు జరపడం లేదు. దీనిని బట్టి ఈ ప్రభుత్వాలు ఓట్లు దండుకున్న తర్వాత మోసం చేయడం అనే దానిలో ఎవరికెవరు తీసుకోరు అనేటువంటిది స్పష్టం అవుతోంది. అందుకని ఈ రోజు విద్రోహ దినం అనేది పాటిస్తున్నారు. నెలకి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కింద 400, 300, 500 అందుకునే పరిస్థితి ఉందంటే అది ఆ పరిశ్రమకి, ప్రభుత్వానికి సిగ్గుచేటు. కనీసం మామూలుగా ఇచ్చే సామాజిక పెన్షన్ల కంటే కూడా తక్కువ వచ్చే పరిస్థితి, దౌర్భాగ్యం ఉంది. దీన్ని వెంటనే పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాలు మట్టి కరవకు తప్పనిసరి పరిస్థితి త్వరలో వస్తుందని హెచ్చరిస్తూ ఈ రోజు విద్రోహ దినం పాటిస్తున్నాం పెన్షనర్లు అందరం. ఈ విద్రోహ దినాన్ని జయప్రదం చేయడానికి విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల నాయకులు అందరూ వచ్చారు, పెన్షనర్లు అందరూ వచ్చారు. వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు.